16వ వచనాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న కన్నా కనుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్ఠ. హల్లెలూయా. అందరూ చెబుతాం ఈ మాట. నీతిమంతునికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. మరొకసారి నేను చెప్తున్నాను, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నేను ఒక మాట అడుగుతాను, ధనవంతుడు శ్రేష్ఠుడా లేక భక్తి కలిగి పేదవాడుగా ఉన్నటువంటి వాడు శ్రేష్ఠుడా? ఏమైతే చెప్పండి. ఎందుకు ధనం కోసం ఊగా ఎవరిలాటం? మాకు డబ్బు అక్కర్లేదని స్తోత్రం చెల్లించండి. పొరపాటు కూడా చెప్పడం ఇంత జాగ్రత్తగా ఉంటారో చూసారా? అవసరమే, సమయానుకూలంగా దేవుడు ఏమి ఇవ్వడా? ఎంత తెలివిగలవాళ్ళు మీరు అసలు. మీరు దేవుడు సమయానుకూలంగా ఇస్తాడని తెలిసి మళ్ళీ వాటి కోసం ఎట్టండి. మరి అడగంది అమ్మాయినా అన్నం పెడతాను, బైబిల్ ఏడని చెప్పి చూపించండి. అడగంది అమ్మాయినా అన్నం పెడతాను, బైబిల్ ఉందామా? లోక సామెత. హల్లెలూయా. మన దేవుడు మీరు అడగక పూర్వమే మీకు ఏం కావాలో అన్నాడా లేదా? ఎక్కడుంది బైబిల్లో? అది చదవండి, నాకు తెలిసిలే. కానీ 6వ అధ్యాయం నేను అడిగిన మాట చదివించాలి. ఇవన్నీ మీకు కావాలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. మనకి ఏం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు. మనం ఏం చేస్తుంటామంటే ఎట్టన్నారు రాకేసుకొస్తుంటే ఉన్నప్పుడే అన్నీ బాగున్నప్పుడే కాకపోతే చేసుకోకపోతే చాలా కష్టమండి. ఎదుగో మా ముసలోడు ఏం చేసి పెట్టింది, మా ముసలు ఏం చేసి పెట్టింది అన్నారు, పడేశారు. ఏం చూసి పెట్టలేదు. బైబిల్లో మాట పిల్లలకంట తల్లిదండ్రులే సమకూరుస్తారు. అవునండి. వాళ్ళకి ముందు ఏముందండి ఆ మాట? అమ్మా పిల్లలకి ఎవరంట వాళ్ళు? అమ్మా ఎక్కడున్నా అమ్మా? పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే ఆస్తి. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు పిల్లల సమకూర్చుకోవాలి. పిల్లల కొరకు ఏ తల్లిదండ్రుల గురించి భక్తుడు చెప్పుకుంటాడు? యేసయ్యని ఎరగని బిడ్డల కొరకు చెప్పలేదు. దేవుని సన్నిధిలో చేస్తాడు. నీతిమంతులను గురించే తెలియచేస్తూ వచ్చాడని నా నమ్మిక. అంతేనంటారా? బైబిల్లో చెప్పబడిన మాటలు నీతిమంతుల కొరకా లేకపోతే లోకస్తుల కొరకా? కానీ నేను ఎన్నడూ కూడా నేను చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచి ముసలోడు అయినప్పటికీ కూడా ఎక్కడ అది కనపడలేదు అని చెప్పాడు. స్తోత్రం చేయలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతునికి కలిగినది కొంచెం. ఎవరు కలిగింది? నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య రక్తం నీతిమంతులుగా తీర్చిదిద్దలేదా? దిద్దితే మరి చెయ్యంతగా ఎందుకు అధైర్యం అంటే తర్వాత మళ్ళీ దుర్నీతి స్వనీతి అన్ని చేశారు కాబట్టి వద్దులేండి అన్నట్టుగా ఉంది. ఇంకెప్పుడు మరి నీతిమంతులు ఇప్పుడు చచ్చిపోతే మరి ఏంటి పరిస్థితి? ఇక్కడ గ్యారంటీ నరకానికి వెళ్తామంటారా? అంతేనా? అదేనా యేసయ్యనందు మన ధైర్యం? అదా ఏమైనా సరే ప్రభు నన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళయ్యా అని ఆశతో బ్రతకాలి, ఆశతో లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాశని విడిచిపెట్టాలి. యేసయ్య మీదన భక్తుడు జాన్వేస్ గారిని పాడాడు, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించుచున్నది. మనం బ్రతికితే నిరంతరం యేసయ్యతో జీవించాలనే ఆశతోనే ఈలో కూడా బ్రతకాలి. ఏదో ధనాన్ని సంపాదిద్దాం, బంగారం సంపాదిద్దాం, పొలాలు, ఇళ్ళ స్థలాలు, పిల్లెట్లు అది ఇది సంపాదిద్దామని కాదు. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ ఈ లోకంలో ఉండగానే పరలోకానికి మనం ఏం చేసుకోవాలి? మన సెల్ ఫోన్లో ఒకరోజు నాగోస్ గారు వచ్చారు. అయ్యా అమ్మ వచ్చి గట్టి పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏమైంది అపరాధం అని చెప్పారు. హల్లెలూయా. జాగ్రత్త నీళ్ళు వచ్చింది, లేదు 5 రోజుల ముందు టైం అన్నాడు. ఎక్కడున్నావు నువ్వు? రాజకీయంలో ఉన్నావా? ఎందుకు ఏడుతున్నా చెప్పు అని చెప్పారు. ముందు వస్తాను సందర్భం వచ్చినప్పుడు చెప్పినట్టున్నాను, చూపుతున్నాను. అప్పుడు సుధాకర్ గారి కుమారుడు అల్లుడు అనుకుంటారు, ఆ నెట్ సెంటర్ జరుగుతున్నప్పుడు ఆయన వీళ్ళు ట్రైన్ టైమింగ్స్ కనుక్కో, ఎంత టైం పడుతుందో, ఎంత జర్నీయో లేకపోతే ఎంత ఫైర్ ఎంత అవుతుందో అది కనుక్కో అని చెప్పి, ఒకవేళ దానికి నీకు అనుకూలంగా లేకపోతే వెంటనే ఫ్లైట్కి వెళ్ళి అది కూడా అక్కడ అది చెప్తుందయ్యా చెప్తాడదే. హైదరాబాద్ నుంచి ఒకవేళ నువ్వు వెళితే ఎక్కువ అవుతుంది. అదే చెన్నై వెళ్ళామనుకో అక్కడ నుంచి 3000 తగ్గుతుంది. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళడానికి 500 ట్రైన్కి ట్రైన్కి 6,000 రూపాయలు అవుతుంది ఫ్లైట్లో హైదరాబాద్ ఎక్కి. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళడానికి 5,500 1,000 రూపాయలు వెళ్ళిపోతుంది. అంటే దీంట్లో ఎంత మిగిలినట్టు? 5,000 మిగిలినట్టు. అక్కడ నుంచి వెళ్తే అక్కడ 3,000 టికెట్ ఉంది. జాగ్రత్త. హల్లెలూయా. అది అంత తిరిగి చెప్పిన మీద డాడీ అన్నాడు. అదంతే మరి అయిపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్పే మాట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ మర్చిపోయింది చెప్పింది. నీతిమంతునికి వాక్యం అదేనండి, వాక్యం కాదని నేను అనట్లేదులే కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బిడ్డ కొరకు అంత ప్రయాసపడుతూ ఎట్లాగయ్యా అని చెప్పని కంగారుగా వచ్చి అడిగినప్పుడు ఇలా సంగతి చెప్తే మొత్తానికి అక్కడ చదివిలేదు పిల్లల్ని. సరే మళ్ళీ హైదరాబాద్లోనే అక్కడ సీట్ వచ్చింది, అక్కడ చదివింది, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఒక పిల్లోడు కూడా. సరే నేనే నీతిమంతునికి కలిగినది కొంచెమైనప్పటికీ కూడా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. దేవుడు నన్ను ప్రేరేపించిన వాక్యం ఏంటంటే, కొంచెం చాలా ఉన్నాయి. కొద్దిగా ఆలస్యంగా వెళ్ళామండి. ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా వెళ్తుంటే 1 నిమిషం లేట్ అయినప్పటికీ కూడా
పరీక్ష రాయిస్తున్నారా? ఏడుస్తారు, భయంకరంగా ఏడుస్తుంటారు. లేదు సార్, నేను పరిగెట్టుకొచ్చానండి, నాకు బస్సులు అందలేదండి. నీకు బస్సులు ఎక్క రాత్రి బయలుదేరి వచ్చి ఇక్కడ ఉండాలరా బాబు అని చెప్తున్నారు వాళ్ళు. అవును కదండి? హల్లెలూయా. నీకు బస్సు లేదని తెలిసి కూడా నువ్వు ఇప్పుడు పొద్దున దాకా ఎందుకున్నావు, అసలు నువ్వు రాత్రి ఎందుకు బయలుదేరలేదు అని అడుగుతారు. ఎవరు అడిగినా సరే వాళ్ళు ఒక షరతు పెడుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంచెమే కదా అనుకుంటుంటారు. భక్తుని యాకోబు ఎంత కొంచెము నిప్పు, ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టేస్తుంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచన ఏంటంటే కొంచెమేగా, కొద్దిగాల్సిందే వెళ్ళాను, కొద్దిగానే నేను తీసుకున్నాను, లేకపోతే కొద్దిగా కొంచెమే. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్నవాడు నీతిమంతునికి కలిగింది కొంచెమైన బహుమంది భక్తిహీనులకు ఉన్నటువంటి తన సమృద్ధి కంటే కూడా శ్రేష్టం అని చెప్తున్నాడు. హల్లెలూయా. కొంచెంలోనే దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించగలుగుతున్నాం. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ కొంచెం అనేటువంటి సందర్భాన్ని 1-2 సందర్భాలను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతుంటున్నాను. హల్లెలూయా. రాజైన ఆహాబు పరిపాలన చేస్తున్న కాలంలో ఆహాబు భార్య పేరు ఏంటి? ఎలిజబెత్. యెజబెల్. ఏం పేరు? ఎలిజబెత్ కాదు. ఎలిజబెత్ ఎవరు భార్య? ఆంటీగా చెప్పాలన్నాడు చూస్తున్నారండి. గుర్తుంది కానీ ఏం పేరు? యాజకుడైన జకర్యా. అలా ఒక అబ్బాయి అన్నాడు. ఎవరు అబ్బాయి? రామాచారి. స్నానికుడైన యోహాన్. హల్లెలూయా. బాప్తిస్మమిచ్చు యోహాన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బాప్తిస్మమిచ్చు యోహాను యేసయ్య గురించి చెప్పడం కొరకు ముందుగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా దైవలేఖనం మనం చదువుతున్నాం. అయితే ఈ యొక్క రాజు గ్రంథం సందర్భాన్ని చూసినప్పుడు రాజైన ఆహాబు పరిపాలన చేస్తున్న సమయంలో దైవ చిత్తాన్ని చేయనందు చేత దేవుడి కోపం బాగా వచ్చింది. దైవజనుడు అసలు వర్షాన్ని ఆపేమని చెప్పి ప్రార్థన చేశాడు. వర్షాన్ని ఆపమని ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే ఆగిపోయింది? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. ఈ 3.5 సంవత్సరాల్లో ఈయన పోషణ కొరకు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అమ్మా, మొట్టమొదటి విధవరాల దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళారు? ఒక వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడికి నిన్ను పోషించడం కొరకు కాకులకు ఆజ్ఞాపిస్తానని చెప్పారు. దాని పేరు కెరీతు వాగు. ఏ వాగు? కెరీతు వాగు. వర్షం పడట్లేదు, మంచు పడట్లేదు కాబట్టి వాగు ఏమైపోయింది? రోజు రోజుకి ఎండిపోయింది. ఆ ఎండిపోయిన తర్వాత నీవు సారైపోతు అనేటువంటి ఊరికి వెళ్ళు, అక్కడ నేను పోషించడం కోసం ఒక రాజుగారికి భార్యకు ఆజ్ఞాపించానని చెప్పాడు. వేదవరాలు ఏం సంపాదిస్తుందండి అసలు? ఏమో ఒక సంవత్సరం మోసేస్తావా? నాకైతే నది విధవరాలంటే నాకు చెప్పాలని అసలు ఏమి లేదు. అది తోడు కావుకి ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు అసలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళు అని చెప్పాను అన్నాడు. పడుతుంటే ఆమె ఆ గవిని దగ్గరికి వచ్చి కట్టేరుకుంటూ ఉంటుంది. ఎందుకు? రొట్టెలు చేసుకుని వారి ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ కొరకు. హల్లెలూయా. అక్కడికి వచ్చి అమ్మా అనిపించాడు. ఏంటి ఆయన గారు? బాగా ఆకలేస్తుంది, కానీ బాగా ఆకలేస్తుంది.
నాకు ఒక రొట్టె ముందు నీళ్ళు తీసుకురామని చెప్పాను. నేను వెళ్తున్నాడు, అమ్మా ఒక రొట్టె తీసుకురా అని చెప్పాను. ఏమన్నామే 12 వచ్చిన చదువు 17వ అధ్యాయం 1 రాజులు 17-12 వచ్చిన. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొక్క ఉన్నవే గాని అప్పము ఒక్కటి కూడా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని ఏరుటకై వచ్చిన నేను. అప్పుడు ఏమి ఆమె నేను హల్లెలూయా కొంచెమే అని నీవు భయపడాల్సిన పని లేదు. అయ్యా నీళ్ళు తీసుకురమ్మన్నావు, నీళ్ళు వరం ఇష్టంగా వచ్చాయి, సరే రాకపోయినా ఏం లేకపోయినా ఏం ఎండిపోయినా దేవుడు ఏదో కాదు ఇచ్చాడు తాగుతున్నాం. కానీ నువ్వు రెండోది చెప్పినవే చాలా కష్టం ఉన్నాయి. తొట్టిలో ఎంత ఉందట? పట్టడంటే ఎంత? అరకిలోనా, పావు కిలోనా అండి? పట్టడు అంటే దీన్ని పట్టడు అంటారు, ఇది పట్టడు. హల్లెలూయా, అర్థమైందా? పట్టెడు పిండి బుడ్డిలో కూడా లీటర్ లేదు, అర లీటర్ లేదు, ఎక్కువ లేదు, కొద్దిగా ఉంది, కొంచెము నూనె ఉంది. ఏం చేయాలట? వాటిని తిని చచ్చిపోదాం అనుకున్నామయ్యా. సావక ముందు, అంతేనా? మేము సావక ముందు నా బిడ్డ కూడా సిద్ధం చేసుకున్నామని కొన్ని పుల్లలు ఏరడం కోసం వచ్చానయ్యా. నువ్వు బలి దగ్గర నువ్వు నాయన మాకే లేదని చెప్పంటే నువ్వు తీసుకురమ్మంటున్నావు అని చెప్పని అన్నట్లుగా చెప్పింది. అప్పుడు చెప్పినప్పుడు వెంటనే ఆమెతో భయపడవద్దు. హల్లెలూయా. ఏదైనా మనకు తక్కువగా ఉన్నప్పుడు మొట్టమొదటి వచ్చేది ఏంటండి? మాకు ఏమైపోతుంది భయపడద్దు. పోయి నీవు చెప్పినట్టుగా చెయ్యాలి. హల్లెలూయా. దైవజనుడు చెప్పినట్టుగా చేస్తే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఇక అట్లా చెప్పారు కదా అని చెప్పి మాట్లాడు. అదే నాకు అర్థం నీ కాదు. హల్లెలూయా. అయ్యగారు అట్లా చెప్పారు, నీకు తెలియదు అసలు. అయ్యగారు అంతే లేరా? ఇక్కడ ఉన్నారా? ఎన్నోసార్లు దైవజనుల మాటలు తృణీకరించిన సందర్భాలు ఎన్నో మీ విశ్వాస జీవితంలో. చెప్పిన వెంటనే ఏం చేసిందంటే ఏం చేసిందండి? చేయమనగానే అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకుని రమ్ము. భయపడదని చెప్పి ఆగిపోరా. ఏం చెప్పాడు? పోయి నేను చెప్పినట్టుగా చెయ్యంటే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి చేసి తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. హల్లెలూయా. పట్టిండి పిండి నాకు ఒక చిన్న అప్పం చేసిన తర్వాత నీకును నీ బిడ్డకును నాకెన్ని ఒక అప్పు. ఆ పట్టిడి పిండి ఎన్నైతే అండి? ఎన్నైతే అమ్మా? 8 పెద్ద ఆ గుప్పుడు పట్టు పెద్ద చెయ్యని ఎన్నైతే అంటారు? ఒకటైతే లేదా 2 అయితే. ఒకటి అయ్యగారికి ఇచ్చేసిన తర్వాత ఇంకెన్నైతే అప్పాలు చేసుకోకని చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిదా. నాకును నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుద్ధిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును
అనేక దినములు భోజనం చేయించు వచ్చేది. హల్లెలూయా. నీకున్న కొంచెాన్ని నిర్లక్ష్యం చేసేస్తాను, ఏముందండి అని చెప్పండి. కానీ కొంచెమును దేవుడు ఆశీర్వదించువాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆ కొంచెంలోనే నీవు ఇచ్చినప్పుడు, ఆ కొంచెంలోనే దేవునికి ఇచ్చినప్పుడు. లేవండి బాగా మన ఆలోచన ఏంటంటే బాగా ఉంటే ఇద్దాం అనుకుంటాం. ఎప్పుడైతే అసలు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ ఇస్తాడు అన్నాడా? వేసే అన్నాడా లేదా? కొంచెంలో నమ్మకం లేకపోతే విస్తారమైన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాబు కూర్చో. ఎంతకాలం ఉండండి అది? కరువు కాలం అంతా కూడా. ఎవరు చెప్పారని? ఎవరు చెప్పారట? దేవుడు చెప్తున్న మాట. నా మాట కాదు ఇది. ఇక్కడ పంపించింది కూడా ఎవరు? ఎనిమిది బాబు దగ్గర నుంచి మీ ఇంటికి పంపించింది ఎవరు? నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో సేవకుడుగా తెలిసేమో కానీ దేవుని బిడ్డలారా ఇక్కడికి పంపించింది దేవుడు. మొదటి నాకు అప్పు చేస్తే నువ్వు పిల్లలు ఇంటోళ్ళందరూ కూడా మొట్టమొదటి పిల్లలు ఆ తల్లి అనుకున్నాం, కానీ ఇంటోళ్ళు కూడా ఉన్నారా లేదా? ఉన్నారండి? చదవండి. ఆమెయు ఆమె ఇంటి వారును ఏంటండి అనేక దినాలు, వర్షం పడేంత వరకు కూడా, మరలా వాళ్ళకి సమృద్ధిగా పంట వచ్చేంత వరకు కూడా దేవుడు బిడ్డలారా భోజనం చేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. 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 కొంచెం అని చెప్పి చాలా నిర్లక్ష్యం చేస్తున్నట్టాము, కానీ కొంచెమును దేవుని చేతులు పెడితే ఆయన బహుగా ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు బోధలు విని అనేక మంది వెంబడించినప్పుడు, రేపు వాడు ఇప్పుడు 3 రోజులు అవుతుంది ఆ భోజనం మీరే పెట్టినట్టే. అసలే ఇది అరణ్య ప్రదేశం, పొద్దుపోయింది, మళ్ళీ ఊళ్ళోకి పోయి మార్కెట్కి పోయి వీళ్ళందరూ రొట్టెలు కొనుక్కున్నారంటే చాలా డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పని ప్రభుతో మాట్లాడినప్పుడు, అక్కడ ఒక పిల్లడు 5 యవన రొట్టెలు 2 చిన్ని ఎంతమందికి కొంచెమే కదా అని ఆ పిల్లడు ఇవ్వకపోతే అద్భుతం జరిగి ఉండేదా? హల్లెలూయా. అద్భుతం జరిగి ఉండేదా? చెప్పలేండి. నీ దగ్గర ఉన్న కొంచెంలో నీకు తెలుసు ఎంత ఉందో, నీ దగ్గర ఎంత ఉందో దేవుడికి తెలుసు. నాకు తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు, ఏమండి భర్తకు తెలియకపోవచ్చు, భర్తకు తెలియకుండా భార్యలు దాపుతుంటారు, భార్యలు తెలియకుండా భర్తలు దాపుతుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఒక 500 పంపించింది ఒక సహోదరుడు, మా భర్త చెప్పింది చెప్పండి, నాకు తెలియకపోతుంది. హల్లెలూయా. చేతి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెమే చెప్పనుకుంటున్నా. ఆ కొంచెమే ఏ సరిపోతారని చెప్పిన పిల్లడు ఏ మాత్రం కూడా అనుమానం పడలేదు. పడ్డా? ఎవరు తీసుకొచ్చి అబ్బా ఇంతమందికి దేవుడు ఆశీర్వదిస్తాడనే మంచి మనసుతో తీసుకొచ్చి ఇచ్చాడంటే హల్లెలూయా. ఇవి ఇచ్చేస్తే నాకు ఎట్లా ఆకలి తీరుతుంది, నేను ఆకలి కొట్టాను కదా అని చెప్పి అనుకోలేదు. ఇస్తే ఏసైకి ఇస్తే చాలు ఆశీర్వదిస్తాడు అని చెప్పి అనుకుంటాడు. హల్లెలూయా. వీళ్ళందరికీ పెడితే మంచిదని చెప్పి అనుకున్నాడు. ఎంత అవసరం లేదు, 500 ఇస్తే చాలు, 700 ఇస్తే చాలు, 600 ఇస్తే చాలు, 300 ఇస్తే క్యాల్కులేట్ చేస్తామంటారు. స్తోత్రంగా ఉంది కాక గారితో మాట్లాడాను. మొదటి పూర్తి అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుతుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సందర్భం చెప్పారు. అన్ని డిమాండింగ్ కమాండింగ్ ఏమి ఉండదు కదా. హల్లెలూయా.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చాలా మంచి అవసరతలో ఉన్న పరిస్థితుల్లో ఆయన పిలిచారు. హల్లెలూయా. పిలిచి నువ్వే వాక్యం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, అసలు మనం కూర్చో చాలు, ఇంకొక 5 వస్తుంది ఆయన చెప్తే ఆయన లీడ్ చేస్తున్నారు. చాలా బాధపడుతున్నాడు. ఏ ప్రభువా అని చెప్పాడు. ఆ పిలిచిన ఆయన చాలా ప్రేమించే మనిషి, ఏ కాదని లేకపోవడం. ఆ పక్కన ఇంకొక గ్రామస్తుడు వచ్చి, అయ్యా ఈరోజు మ్యాచ్ చేయగలిగే మెసేజ్ ఉందా? లేదు. ఆ పిలిచిన ఆయన, అయ్యో మ్యాచ్ చేయగలిగి తీసుకెళ్ళను. హల్లెలూయా. 3 రోజుల గుడికిలో మొదటి రోజు గుడికి బయటికి వెళ్ళారు. ఆయన ఘనమైన కానుక ఇచ్చారు. హల్లెలూయా. 2వ రోజు వచ్చారు, ఆల్రెడీ ఇంకొక ఊరు తీసుకున్నారు. ఈయనకంటే ఇంకా నేర్పించారు. ఇక్కడ 5,000 మంది ఉన్నారట, అక్కడేమో 10,000 మంది ఉన్నారట. హల్లెలూయా. పిలిచిన ఆయన కొత్తగా కూర్చోబెడితే ఆ తీసుకెళ్ళిన ఆయన దగ్గర 5,000 మంది ఉన్నారు. ఆ 2వ తీసుకెళ్ళిన 10,000 మంది ఉన్నారు. సేవకులు సుమారుగా 150 మంది ఉన్నారు. ఈ మొదటి రోజు కూడికలో 50 మంది ఉన్నారట. హల్లెలూయా. పిలిచిందే ఒక ఆయన ఉపయోగించుకోలేదు. కానీ తీసుకుని వెళ్ళినటువంటి ఆ పిలిచిన ఆయన దగ్గర ఎంతో గొప్ప మేలు జరిగింది. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం ఆయన అవసరాలన్నీ తీరేంత ధనాన్ని నాకు అనిపించింది. సందర్భం లేదు, అసలు డబ్బుల కోసం చెప్పలేదు, సాక్ష్యంగా చెప్తూ వచ్చారు. నేను ఎంత ఇవ్వాలి కంగారు పడుతూ, నేను కంగారు పడలేదు. అసలు నేను కూడా మాట్లాడి యాక్టింగ్ చేయలేదు. నాకున్న దాంట్లో ఘనంగానే ఇవ్వాలనే ఇచ్చి పంపిస్తుంటున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సహజంగా ఇక్కడున్న ఆలోచన అంటే మీటింగ్ పెడితే 500 అంటే ఘనం అనుకుంటాం. మన పరిస్థితిని చాలా ఎక్కువ అని చెప్పండి. హల్లెలూయా. 500, 1000 రూపాయలు. 6 పెట్రోల్కి ఎంత అవుతాయండి క్రాంతి గారు? విజయవాడ నుంచి ఎంత అయింది? హల్లెలూయా. 125 కిలోమీటర్లు. 250 కిలోమీటర్లకి ఎంత అవుతుంది? లీటర్కి 20 కిలోమీటర్లు ఇచ్చినా ఎంత అయింది అండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన మెయింటెనెన్స్, కుటుంబ మెయింటెనెన్స్ ఎన్నో ఉంటుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకుడు అక్కడ ఉన్నాడు కదా అని చెప్పండి, సేవకుడు ఇంటికి ఎవరు రాకుండా ఉంటారండి? హల్లెలూయా. వచ్చిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎవరు ఇస్తారు అంటే మనమే. మీరు ఎక్కడికి వస్తే అక్కడ ఇవ్వాలి, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంత ఇచ్చినా తీసుకుని వెళ్తారు. అది వచ్చింది కాదు. కానీ ఇక్కడికి వచ్చి పిలిచే సేవకు డిమాండ్ చేసిన వాడు ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ విస్తారంగా వీళ్ళందరూ కూడా సంఘ నాయకులు. సంస్థ వారి సంస్థల నాయకులు. వారి చేతి కింద 50-60 మంది సేవకులు ఉన్నారు. ఈ నాయకుడి దగ్గరికి ఎవరన్నా బాధ వచ్చారనుకోండి, ఏమి ఇవ్వాలి? ఎక్కడి నుంచి వస్తాయండి? అందుకే వాడు ఎంత కష్టమైన బాధైనా ముసుకైనా సరే, ఎక్కడ సేవ అంటే అక్కడ సేవకు వీళ్ళు వస్తూనే ఉంటుంటారు. ఏదో ఒకటి వస్తుంది దాన్ని మళ్ళీ సేవలో. మనం 1000 రూపాయలు ఇస్తుందని 10 మందికి పంచిపడుతుంటారు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటుంటారు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, కొంచెమే కదని చెప్పని ఊరుకోకుండా విస్తారంగా మనం ఇచ్చినప్పుడు, విస్తారంగా వెదజల్లితే విస్తారమైన దేవుడు వస్తుంది. మనం కొద్దిగా వీటితే కొద్దిగా జరిగితే కొద్దిగానే వస్తుంది. విస్తారంగా జరిగితే విస్తారంగా వస్తుంది. మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చిన్న అప్పమే కదా ఆయన ఏమన్నాడు? పెద్ద అప్పాలు చేసిరమ్మన్నాడా? అందులో మొట్టమొదట ఏమన్నాడు? మొదట అన్నాడా? ఏమన్నాడు? అప్పము మొదట చేసి, హల్లెలూయా, నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డులో నూనె అయిపోతుంది. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చివి. హల్లెలూయా. నీ కష్టంలో ఉన్నప్పుడే, నీకేమీ లేనప్పుడే
దేవుడికి ఇచ్చినప్పుడు దాని ద్వారా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. మనం అన్నిటికీ ఇస్తుంటాం, వారంలోకి ఇస్తాం, నెలలోకి ఇస్తాం అండి, ఇంకేముంటాయి, వడ్డీలోకి ఇస్తాం, చెప్పండి ఇంకా ఉంటాయి కదే, ఏముంటాయి అమ్మా, గిరిగిరోళ్ళకి ఇస్తాం. హల్లెలూయా. గుర్తులాంటి అసలు లేకపోతే ఆ మధ్యకాలంలో డబ్బాలో దాక్కుని గాలి చచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు స్పందనే కానీ నాకు ఎంత అవసరం పడేది మొత్తం 2 చోట్ల బాగా అప్పు తీసుకున్న తర్వాత దాన్ని చక్కగా కట్టుకుంటే నీకు మళ్ళీ ఎక్కువ ఇస్తారు. హల్లెలూయా. ఈ బయట బ్యాంకుల కంటే కూడా గవర్నమెంట్ ఇచ్చి నీ చక్కగా కట్టుకుంటే ఎక్కువ ఇస్తారు. ఇంకా అసలు వేరే సూరిటీ ఏమి అసలు నేను కరెక్ట్గా వెళ్తే నేను బండి చేసుకున్నప్పుడు 70,000 రూపాయలు లోన్ తీసి ప్రతి నెల కట్టారు. చెక్ బౌన్స్ కాలేదు, ఏమీ కాలేదు. సార్ చాలా బాగా కట్టారు, మళ్ళీ మీకు డబ్బు ఇస్తాను చెప్పారు. మళ్ళీ తీసుకున్నాను 2 సార్లు అయిపోయింది. మళ్ళీ 3వసారి వాళ్ళు ఫోన్ చేశారు, చాలా బాగా ఫోన్ కట్టారని. మా అప్పుడు 70 ఇచ్చారు, ఇప్పుడు 70, నాకు ఎక్కువ కావాలి అని అవసరంతో. నాకు ₹1,00,000 కావాలి. కానీ మాకు రూల్ ప్రకారంగా రిజర్వ్ బ్యాంక్ రూల్ ప్రకారంగా సెల్ఫ్ ఏంటి ఉంటారండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ కుదరదండి, ₹1,00,000 ఇవ్వలేదు కాబట్టి మీకు ఒక 5,000 తగ్గి 95,000 ఇస్తారండి, ఇవ్వండి అని చెప్పాను. దేవుని ఇష్టం, దాన్ని కూడా కరెక్ట్గా కట్టడానికి ప్రభుత్వం. హల్లెలూయా. హల్లెలూయా. బయటోళ్ళే అట్టిస్తే బుస్సాన్ ఆటో ఫైనాన్స్ వాడు బ్యాంకులో ఇరా ఖచ్చితంగా ఇస్తాను. చక్కగా దాని పేరు ఇంగ్లీష్ లోన్ అంటారు. లోన్ అంటే అయితే అప్పులు తెప్పలు తీసుకోవాలి కదండి. హల్లెలూయా. అప్పులు తెప్పలు తీసుకొస్తుందండి, తెప్పలు పాలైపోతుందంట. అందుకే చెప్పులు లేనివాడు ఎవరు అప్పుడు ఎవడు కొడుకు పిలుతా ఈ చెప్పులు ఉన్నాడేమో ఎటైనా ఎగబడితే పోతున్నాడు. చెప్పులు ఉన్నాడు జాగ్రత్తగా, చెప్పులు ఉన్నాడు ఎక్కడుందో, చెప్పులు ఉన్నాడు చెప్పులు లేనాడు, చెప్పులు ఉన్నాడు ఎప్పటి అప్పులు ఉన్నాడు ఎప్పటి అలవాడు అని చెప్పారు. లోకంలో సామెత, బైబిల్ సామెత కాదు. దేవునికి స్తోత్రం కలుగులుగా. హల్లెలూయా. దీనికి మనం పెట్టుకున్న పేరులో చక్కగా అప్పులు ఉన్నాయని ఏమనుకుంటాం, లోన్ అంటే అది క్లాసుగా ఉంది మాట కదండి. హల్లెలూయా. చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. భక్తులు వినండి, దేవుడు చెప్పిన మాటలు నెరవేరిస్తే, దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే మనకు తిప్పులనేవి ఉండవు. తిప్పులనేవి ఏమండి, ₹100 ఇచ్చి ఒక్క ₹10 ఇవ్వండి, ₹10 ఇచ్చి ₹1 ఇచ్చి 10 పైసలు ఇవ్వమంటే మాత్రంగా 90 పైసలు కూడా కలుపుకొని మొత్తం మింగేస్తుంటే మీరు అసలు మీ పిల్లలు మీరు ఇవ్వకపోతే మీరు ఊరుకుంటారా? మీరు కష్టపడి చదివించే పిల్లలు, మీ పిల్లలు మీకు వాళ్ళ కష్టానికి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? ఎత్తనం అసలు అనరా? యేసయ్య ఎప్పుడన్నా అడిగాడు వాక్యాన్ని చెబుతూ ఉంటుంటాడు. బాబు ఇది చెప్పు అని ప్రేరేపిస్తే చెబుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అనుసరించకపోతే తప్పేవదే దేవుడా? తద్వారా మనం నష్టపోతుంటాం. అసలు శాపం అని కూడా చెప్తుంటాడు. దేవునికి స్తోత్రం. కొద్దిగా దశంభాగం మనకు ఇచ్చిన దాంట్లో కొద్దిగా ఎక్కువ అండి. 10% అంటే మనకి ఎన్ని % అంట? 90%. మనకు ₹90 తీసుకుని ₹10 నాకు ఇవ్వమంటే, 90 పైసలు మీరు ఇచ్చుకుని 10 పైసలు నాకు ఇవ్వమంటే, ఈ 10 పైసలు కూడా మిగులుతున్నామంటే ఏమన్నాను మనమే? ఏమండి ఏమన్నాను? దేవుడు ఏమన్నాడు? వాళ్ళని దొంగలు అన్నాడు. ఇంకేమన్నాడు? శాపగ్రస్తులు అన్నాడు. హల్లెలూయా. దొంగలు పరలోక రాజ్యానికి వెళ్తారా? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? చేయాలని అని చెప్పారు. దశభాగం ఏమి పరలోకానికి వెళ్ళిపోతాం చేయాలి. మీ విశ్వాసం గొప్పదే, కానీ ఇవన్నీ నెరవేర్చకుండా చేయడానికి కుదరదండి. అది నా మాట కాదు, దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను మొన్నసారి కొత్తగూడెంలో ఒక పెళ్లికి వెళ్ళాను. అది మన హెబ్రోన్ సహవాసం. ఆ పెళ్లిలో ప్రసంగాన్ని నాకు ఇచ్చారు. నేను పెళ్లి కొడుకు తరపుగా వెళ్ళాను. ఎందుకంటే అక్కడ ప్రసంగం ఇస్తారనే ఉద్దేశంతో అయ్యగారు, ఆ పెళ్లి కొడుకు అయ్యగారు నన్ను తీసుకుని వెళ్ళారు. నాకంటే మీ ప్రసంగం చేస్తే బాగుంటుంది అని. నాకు చాలా వ్యర్థంగా కనపడింది ఏంటంటే పెళ్లి ప్రమాణాల్లో దశభాగం ప్రమాణం కూడా చేయించారు. నేను కూడా చాలా పెళ్లిళ్ళు చేశాను, కానీ నేను నా దశభాగం ఇస్తాను అని చెప్పని ప్రమాణం చేయించాను. ప్రమాణం అంటే ఏంటండి? ఒట్టు, నిబంధన. వాళ్ళందరూ అలాగే చేస్తారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఇస్తారు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్షింగ్ ఫెలోషిప్లో చాలా మంది దేవుడు అద్భుతమైన పాస్టర్ గారు చాలా మంచి వర్తమానం ఇచ్చారని చెప్పి సుబుద్ధి కలిగిన భార్య అట అమ్మా దేవుడి దానం. మనకు మంచి బుద్ధి కలిగిన భార్య కావాలి అంటే దేవుడే దానం చేయాలి. ఎలా చేస్తాడు దేవుడు? ఒకరే చేస్తాడా? దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అలా చేసినప్పుడు ఆ సందర్భంలో చెప్పారు, ఎవరు సుబుద్ధి కలిగిన భార్య, ఎవరో పేరు అదే 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 అయ్యా, నా భర్త పేరులోనే ఉందయ్యా మూడుతాను. ఆయన పేరేంటి? నాబోలు కదా, నాబాలు మొరటోడయ్యా, అబీగయీలు. హల్లెలూయా. స్త్రీ వచ్చి క్షమించండి నన్ను పాస్టర్ గారు, పెళ్లి ప్రసంగంలో ఇలాంటి ప్రసంగం ఎప్పుడు మేము వినలేదు, మంచి మాట చెప్పారు మాకని చెప్పని ఇద్దరు ముగ్గురు స్త్రీలు వచ్చి దేవుని నామాన్ని కనపరచారు. హల్లెలూయా. కాబట్టి సుబుద్ధి కలిగినటువంటి భార్య దేవుడే దానం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన పొత్తిలోనే మనం నమ్మకంగా ఉండట్లేదు కాబట్టి విస్తారమైన వాటిని మనం పొందుకోలేకపోతాం. విస్తారమైన పొందుకోవాలని ఆశ ఉంటుంది, కానీ కొద్దిలో నమ్మకంగా మనం ఉంటే విస్తారమైన దేవుడు అప్పగిస్తుంటాడు. హల్లెలూయా. చూడండి, ఒక్క చిన్న అప్పం పెద్దది అడిగారా చిన్నది అడిగారా? ఎవరికి అక్కడ ఏం చెప్పాడు? మొదట నాకు చదవండి, నాకు ఒక చిన్న అప్పము, 13వ వచనంలో 3వ లైన్, నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొక్కకు తీసుకుని రాను. హల్లెలూయా. మొట్టమొదటి తీసుకురావాలి అయ్యగారు. అయ్యారండి అన్న స్వరూపము. హల్లెలూయా. ఇంటికో మెతుకంటే ఊరికో ముద్దట అయ్యగారు. ఆ మెతుకు మొత్తం ఊరంతా ఒక ముద్దట అయ్యగారికి. అంత గొప్ప మీరు జనాలు ఇచ్చేది. ఇంటికి ఒక మెతుకు, ఊరికొక ముద్ద తిని బతుకోడు బాబు అన్నట్టు చూస్తుంది. దైవజనుడు, దేవుని ప్రతినిధి, నా పక్షంగా విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త అని చెప్పని భావించి వెంటనే లోబడిపోయింది. మొదట నాకు ఒక అప్పము చేసి నా దగ్గర తీసుకురా, తర్వాత నీకు నీ బిడ్డకి అప్పం చేసుకో. అమ్మా ఆ మాట అంటారా లేదని చెప్తాను. అప్పం చేసుకోవాలా? అప్పములు చేసుకోండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొద్దిగా ఒక చిన్న అప్పాన్ని కొద్దిగా పడుతుంది. ఆ కొద్దిగా దేవునికి ఇస్తే చాలు, విస్తారంగా దేవుడు. హల్లెలూయా. 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 ఆ ఊర్లో ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు, కరువుకి చచ్చిపోయి ఉంటారు, కానీ ఆ ధనవంతులు ఆ సారైపతిలో పేద విధవురాలు ఎప్పటిదాకండి? మరలా వర్షం కురిసి సమృద్ధిగా, అక్కడ తగ్గుగా రాశాడు. ఎప్పటిదాకండి? ఎప్పటిదాకా? భూమి మీద యెహోవా వర్షము కురిపి
గుడ్డులో నూనె అయిపోతుంది దేవుడే సెలవిచ్చాడని చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజున ఎన్ని సంశయాలు, ఎన్ని ఆలోచనలు, అదెట్లా, ఇదెట్లా, ఇదెట్లా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, కొంచెమే కదా అనుకుంటున్నావు. ఆ కొంచెమే నీ ఊపిరి తీసేస్తావు. ఆ కొంచెమే నేను గొప్పగా చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు తీసుకునే నిర్ణయం మీద కొంచెమే కదా అని చెప్పి, ఆ కొంచెం అని చెప్పని 5 ఎవల రొట్టెలు 2 చిన్ని చేపలు ఇవ్వకపోతే ఎంతమంది కడుపులు మాడిపోయాయి? 1000 మంది, 5000 మంది పురుషులు మాత్రమే అక్కడ రాయబడింది. కానీ స్త్రీలను పిల్లలను కాక అని చెప్పని రాయబడింది. హల్లెలూయా. స్త్రీలు పిల్లలు కాకుండా, మరి స్త్రీలు పిల్లలు లెక్కేస్తే సుమారుగా 25,00,000 మంది ఉంటారని చెప్పి, 25,000 మంది ఉంటారని చెప్పని వేద పండితుల యొక్క లెక్క. హల్లెలూయా. అంతమంది ఆకలి తీర్చుటకు గల కారణం కొంచెమని సంశయించకుండా ఇచ్చినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతి కలిగి కొంచెం ఉన్న భక్తిహీనులకున్న అనేక సమృద్ధి కంటే కూడా అది శ్రేష్టమైనది. హల్లెలూయా. హల్లెలూయా. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వెనక్కి వెళ్తే యెహోషువ గ్రంథంలో కూడా ఒక ఆయన, అబ్బాయి దాంట్లో నుంచి ఏమి తెచ్చుకోవద్దు, అది శపించబడిన స్థలం అని చెప్పాడు. హల్లెలూయా. చెప్తే ఆయన ఏం చేశాడంటే 6:18 చదివితే, శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని ఎడల ఏమవుతారంటండి? శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలనకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టొద్దు అని చెప్పేశారు. హల్లెలూయా. అయినా ఏం చేశారట? ఆ వెండిని బంగారాన్ని చూసినప్పుడు ఏం కలిగింది? ఆశ కలిగి దాంట్లో బాగా కూడా తెచ్చుకోలేదండి. హల్లెలూయా. కొద్దిగా తెచ్చిపెట్టుకున్నాడు. ఆ ఇరుకోను భయంకరమైన కోట కలిగిన పట్టణాన్ని కేవలం స్తుతుల మూలంగా పడగొట్టగలిగినటువంటి ఈ జనాంగమే దాని పక్కన ఉన్న చిన్న హాయి అనే పట్టణాన్ని జయించలేకపోవడం కారణం ఏంటంటే శపించబడింది కొంచెం కూడా నీ దగ్గర ఉండకూడదు. ఇప్పుడు దశభాగం వీగిపోతే అది ఏమైందని చెప్పబడింది? శాపం అని చెప్పి. ఆ శాపం నీ దగ్గర పెట్టుకుంటే నీకు ఆశీర్వాదం ఎంత వస్తుందో అసలు ఏమండి? హల్లెలూయా. మొన్న అమ్మగారు ఏం చేశారంటే పాలను తోడు పెట్టారు. ఎవరో సడన్గా వచ్చారు. సడన్గా వచ్చేసరికి నేనేం చేశాను, టీ పెడదామని చెప్పని ఆ పాలను పొయ్యి మీద పెట్టాను. టీ అయ్యిందా? ఏమైంది అమ్మా? గడి చెప్పరాదమ్మా, ఏమైందండి? హల్లెలూయా. ఇది కూడా అంతే. అయ్యగారు పని చెప్పండి చెప్పి అనుకుంటారు, కానీ అయ్యగారు టీ పెట్టినట్టు అనుకుంటారు, కానీ అసలు దానికోసం కాదు నేను చెప్పేది. దాంట్లో ఏమొచ్చిందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దాంట్లో ఒక పులుపు వచ్చేసింది. కాబట్టి అది ఏం కాదు, టీ కాదు. అసలు ఏమైపోతుంది? హల్లెలూయా. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, విరిగిపోయింది. మనం కూడా శాపం ఉంచుకొని ఆ కొద్దిగా కదనుకుంటే అది మన జీవితం మొత్తానికి కూడా శాపం అయిపోతుంది. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఏమైపోయారండి? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడగల కారణం ఏంటంటే కొద్దిగే కదా. కొంచెం తీసుకున్నాడు, విస్తారం తీసుకున్నాడు, కొంచెమే తీసుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, కొంచెమే కదా, ఆ కొంచెమే నేను గొప్ప చేస్తుంది, ఆ కొంచెమే నేను పూర్తిగా నాశనం చేసేస్తాను. కొద్దిగే కదా అని చెప్పి అందుకొరకే నీతిమంతులుగా జీవించే ప్రతి ఒక్కరు కూడా ఉన్నదాంట్లో తృప్తి పడాలి, ఉన్నదాంట్లోనే దేవునికి ఇవ్వాలి, ఉన్నదాంట్లోనే దైవ కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సామర్థ్యాన్ని, మన సొమ్ముని, మన సమయాన్ని అన్నిటినీ కూడా దేవునికి సమర్పిస్తే ఆయన మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాను ఏం చేశారండి? వీళ్ళు చంపేశారా?
ఊరు వెలుపల తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపారు. ఆయన చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఏమైంది అనగా ఇప్పుడు మనం చంపాల్సింది ఏంటంటే శాపగ్రస్తమైన జీవితాన్ని, శాపాన్ని. ఆ కొంచెం ఈ ఒక్కటే మనం లేకపోతున్నాం. సిబిసి అన్నీ మానేసరి ఈ సీరియలే చాలా కష్టంగా తర్వాత ఏమైంది నాకు టెన్షన్గా ఉందని చెప్పాను. వినాడా ఆ తర్వాత ఏమవుతుంది టెన్షన్గా ఉందని దేవుని ఇష్టం. అదే అన్నీ అయిపోయినాయి. ఈ క్రికెట్ చూడడానికి ఉండకుండా 2020 అసలు ఎవరిపోతున్నారండి అసలు దాని బెట్టింగ్ కొంతమంది బెట్టింగ్ ఒకదానికొకటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కొంచెమే నీ ప్రాణాన్ని తీసేస్తే దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కొంచెమే అనుకుంటున్నావు కానీ నీ విశ్వాస జీవితాన్ని మాత్రం చేసేది కొంచెం. అదే కొంచెం నేను ఉన్నత స్థితిలో నీకు కూడా తీసుకువెళ్తాను. నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో, ఎప్పుడైతే సరిదిద్దుకుంటావో, ఎప్పుడైతే దిద్దుబాటుగా జీవిస్తావో నేను ఉన్నత శిఖరాలను తీసుకుని వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా నీతిగా జీవిస్తూ కొద్దిగా కలిగినప్పటికీ కూడా ఎంతమంది అనండి, బహుమంది లెక్కలేనంతమంది భక్తిహీనులకి ఎంత ఉన్నా వాళ్ళకున్న ధన సమృద్ధికి అందరికంటే కూడా భక్తి కలిగిన వారు కొద్దిగా కలిగినది శ్రేష్టం. హల్లెలూయా. కాబట్టి భక్తి కలిగి దేవుని కలిగి కొంచెం దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేద విధవరాలు ఎన్ని లక్షల కానుక ఇచ్చింది? ఎన్ని లక్షలండి? 2 ఎప్పటి గట్టిగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసుకుందాం అనేది కూడా ఇక ఆలోచన చేయలేదు. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా కొంచెమే కదని చెప్పని ఆమె వేయకుండా ఉన్నట్లయితే ఆశీర్వదింపబడేదాన్ని మీకు చెప్పానుగా. ఆ దినకాలం అంతా కూడా ఆ 12 గంపలు మిగిలిన అన్నీ కూడా నా పిల్లలకి తీసుకుని ద్వారా మీ ఇంట్లో అందరూ తినడానికి ఆలోచించేసాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా దేవునికి ఇచ్చే విషయంలో కొనుక్కోకుండా కనుక్కోకుండా అదని ఇది అనకుండా ఉన్నదాంట్లో సమృద్ధిగా ఉన్నదాంట్లో మనస్ఫూర్తిగా ఇస్తే దాని ద్వారా నీకు కొంచెమైనా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప ప్రభు మనకు నడిపించడం కాక ప్రార్థన చేద్దాం. 4 నిమిషాలు మన హృదయాలను పరిశీలన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా కొంచెమే కదా అని అనుకుంటున్నాను. ప్రభువును దేవుని బిడ్డలారా ఎంత కొంచెము నింపే విస్తారమైన అడవిని తగలబెట్టారు. కొంచెం చిన్న పాపమే నిన్ను బతులు చేసేస్తాను. దేవుని బిడ్డలారా ప్రార్థించు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థించు. దేవుని బిడ్డలారా కొంచెమే కదా నిర్లక్ష్యం చేస్తే ఆ కొంచెమే నీ ప్రాణాన్ని తీసేస్తాను. ఎంత కొంచెం నీకు విస్తారమైన అడవిని తగలబడుతుందో కొద్ది పాపమే, చిన్ని పాపమే నీ విశ్వాస జీవితాన్ని పక్కన చేసేస్తాను. ఎలా ఉన్నావు? అందుకే దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్నపు వేళలో నువ్వు చేసుకునే తీర్మానం మీద నీ ఆశీర్వాదం ఆధారపడుందని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా అనేక మంది భక్తిహీనులకు ఉన్న దానికంటే కూడా నీతిగా జీవించడం ఒత్తిగే శ్రేష్టమైన దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డ సారిపోతు విధువులు ఇంటికి వెళ్తే తర్వాతకి ఎలాగో చెప్పని చెప్తుంది. పట్టెడు పిండుంది, గుడ్డిలో కొద్దిగా కొంచెమే నూనె. కరువు కాలం అంతా కూడా పోషింపబడ్డాడు. మొదటిగా దేవుడు చెప్పినట్టుగా దైవజనుడు చేశాడు. దైవజనుడు చెప్పినట్టుగా ఆ విధువునాలు చేసింది. కరువు కాలం అంతా కూడా తన కుటుంబీకులు అందరూ కూడా సేవకుడు కూడా పోషింపబడ్డాడు. ఈ రోజున ఏం చేయాలన్నప్పటికీ కూడా ఏమేమో సాకులు చెప్తున్నావు, దొంగిలిస్తున్నావు దేవుని సొమ్ముని, దైవ చిత్తాన్ని చేయకుండా నాశనం తెచ్చిపెట్టుకుంటున్నావు. ఈ దౌర్భాగ్యపు జీవితానికి కారణం కొంచెం అవిధేయత,
కొంచెం పాపం, కొంచెమే నేను చాలా పతనానికి తీసుకెళ్ళబడుతుందనే విషయాన్ని గుర్తించి ఆ నిర్లక్ష్యాన్ని తొలగించుకోవడం, ఆ కొంచెమే, ఆ తక్కువే, ఆ చిన్నదాన్ని కూడా విడిచిపెట్టి జయించగలిగిన ఆత్మశక్తి మాకు దయచేయమని ప్రభుత్వం వేడుకుంటాను. ప్రార్థన చేద్దాం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరిచిన దేవునికి అందరూ చేసి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ధనుడైన గొప్ప దేవా, అత్యంత కృప కలిగిన మా ఘన దైవమా, మీ శ్రేష్టమైన ఘనమైన నామంతో నేను స్తుతిస్తున్నాను. ఈ పునరుద్ధరణ ఆరాధన మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన ఇంతవరకు వాక్యం ద్వారా నాతో మాట్లాడిన నీతికి స్తోత్రం. చెప్పబడిన మాటలు గర్భముగా పొందుతున్న ప్రభావ ప్రతి హృదయంలో మంచి నిలబడిన సహాయం చేయాలి అయ్యా. నేను నీతిమంతుడికి నీతిమంతునికి కొంచెమైన మంది భక్తులు ఉన్నారంటే శ్రేష్టమైనటువంటి లేఖలను మాట్లాడాలి. అవును ఆయన కొంచెమే నేను ఇచ్చేదైనా చేసేది కొంచెమే మమ్మల్ని ఆశీర్వాదంలోనికి, ఆ కొంచెమే